అవకాశం ఎందుకు ఇచ్చాను? విక్రమోపేతులు, వర్గాలు, వారి పేదవారు, భండల పండితులు ఒక్కొక్కడు నాతో సమానమైన 10,000 మందిని కోరుకుంటామని కదా ముందు నీకు అవకాశం ఇచ్చింది. ఆయుధము ముట్టని, యుద్ధమే చేయని ఈ వల్లమాని గొల్లమాని కోరుకున్నావా అర్జున? ఎంత పని చేశావు బావా? నువ్వేమన్నా మొహమాటం పని చేస్తుంటావు అర్జున? చెప్పు. తక్షణం నేను దుర్యోధనుడి వైపుగా వెళ్ళి 10,000 మంది సైన్యాన్ని నీ వైపుగా తిప్పుతానన్నాడు. ఆ మాటలు విన్నాడు అర్జునుడు. బావగారి పాదాల మీద రాలిపోయాడండి. బావా కృష్ణ, నా హృదయ పరిశోధనార్థమని ఇలా అంటున్నావు గాని బావా, నువ్వు లేని మేము ఇక్కడ బాబా. నీకెదురై అడుగు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకున్నాయా? నువ్వొక్కడు నా పక్కన ఉండు, లోకాన్ని నేను ఒక్కడే జయించగలను బాబా. అదే నువ్వు ఒక్కడే మాకు ఎదురుగా నిలబడితే నిన్నొక్కడే మేము జయించగలమా కృష్ణ? బాబా, నువ్వు మా పక్కన ఉంటే చాలు. నువ్వు ఆయుధం ఉంటారా? నువ్వేమన్నా మా కోసం యుద్ధం చేయాలా? నువ్వు నా పక్కన ఉంటే చాలయ్యా, అదే నాకు విజయం. నువ్వు ఒక్కడే 10,000 మందితో సమానం. అంతేకాదు ఆ 10,000 మంది ఒట్టి సున్నులు బాబా. నువ్వు కొన్నవాడివి ఒక్కటి. ఆ 10,000 సున్నలకు నువ్వనే ఒక్కటి పక్కన లేకపోతే విలువే లేదయ్యా. ఆ ఒకటి నా పక్కన ఉంది. ఈ ఒకటి పక్కన ఎన్ని సున్నలు పెట్టినా చెల్లుతుంది. ఒకటి లేని ఎన్ని సున్నలు అయితే లాభం ఏముంది బాబా? చాలు, నువ్వన్నది నాకు తోడుగా ఉంటే నేనేమైనా చేయగలను బాబా అన్నాడు. అది భక్తుడికి భగవంతుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. నమ్మకం అంటే భగవంతుడు భక్తుడిని ఎప్పుడూ సర్వదా రక్షిస్తాడండి. ఆ ద్రౌపదీదేవి ఏం చేసింది? ఒక చేతితో బయట చెరుకు పట్టుకుని కృష్ణావతి సంరక్షణ అంటుంది, ఒక చేతితో బయట పట్టుకుంటుంది, మరొకరిగా కృష్ణారామ అంటుంది. ఎప్పటి వరకు? 2 చేతులు పైకెత్తి శరణం మమ అంటూ ఆ 2 చేతులు పైకెత్తి ఎప్పుడైతే నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ప్రార్థించిందో అప్పటి వరకు వేచి చూశాడండి. అది భగవంతుడు. ఆ భగవంతుడు భక్తుని శోధిస్తాడు, ఇతడు పూర్తిగా నన్ను విశ్వసిస్తున్నాడా లేదా అని. కాస్త తన మీద నమ్మకం ఉంటే సరే, నీ నమ్మకం ఉండే వరకు పోరాడంటూ వదిలేస్తాడు. లేదా నా వాళ్ళు ఉన్నారని నమ్మకం ఉందా, నీ వాళ్ళు ఎంతవరకు రక్షిస్తారో రక్షించని అంటూ వదిలిపెట్టేస్తాడు. నాకెవరూ దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని పూర్తిగా శరణాగతి ఎవరైతే స్వామిని వేడుకుంటారో అప్పటి వరకు ఆయన పరీక్షిస్తూనే ఉంటారు. అర్జునుడి మనస్సును పరీక్షించాడు. అర్జునుడు సంపూర్ణంగా తనను విశ్వసిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. బాబా సరే, లోపలికి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తెల్లవారితే ఉపప్లావ్యానికి వెళదామంటూ ఆనాటి రాత్రి చక్కగా 2 మృష్టాన్న భోజనం ఆరగించారు. చక్కగా విశ్రమించారు. తెల్లవారుగా ముందుగా అప్పుడే కోడి కూర్చుంది.